హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఫ్యామిలీతో పాటు సంపత్ వినాయక టెంపుల్కి వచ్చామండి. వినాయక చవితి సందర్భంగాను చాలా ఫేమస్ అనమాట. సిరిపురం దగ్గర ఉంటుంది సంపత్ వినాయక టెంపుల్. టెంపుల్ ఎంత ఫేమస్ అంటే చాలామంది వెహికల్ కొంటారండి. వెహికల్ కొన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే పూజలు చేయించుకుంటారనమాట. మేము లైన్లో నుంచున్నాం, చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు ఖాళీ ఉండదండి అసలు. మీరు చూడండి ఎంతమంది ఉన్నారు. మా ముందు కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. టెంపుల్కి చిన్నదే ఉంటుంది, పెద్ద టెంపులే ఉండదు, కానీ చాలా ఫేమస్ అనమాట. ఎవరు వెహికల్ కొన్నా సరే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. అంత ఫేమస్. చూడండి ఎంతమంది ఉన్నారోను. టెంపుల్ అయితే చాలా 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 మహిమగలదండి. అసలు ఖాళీయే ఉండదు. పంతులు గారు చూడండి మమ్మల్ని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు. చూసారా? యాక్చువల్ విశాఖపట్నం 3 ఫేమస్ టెంపుల్ అండి. మన సింహాచలం టెంపుల్ అండి, తర్వాత ఏమో కనకమహాలక్ష్మమ్మ టెంపుల్ అనమాట. మూడో టెంపుల్ సంపత్ వినాయక టెంపుల్ అనమాట. యాక్చువల్లీ సంపత్ వినాయక టెంపుల్ కాకుండా వినాయగర్ అంటారండి టెంపుల్ని. చూడండి ప్రసాదాలు వేస్తున్నారు. మాకు దర్శనం అయిపోయింది అనమాట. ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చాము మేము. చూడండి ఆవిడంటుంది తీయమ్మ బా తీయమ్మ వీడియో అంటుంది. చూడండి ప్రసాదాలు వేస్తున్నారు కదా. మేము యాక్చువల్లీ ఎప్పటి నుంచో భగవద్గీత కొందామని చూశానండి, కానీ కొనలేదు. కానీ ఈ పొట్టు ఎలాగైనా కొందాం అనుకున్నాను. ఇక్కడ తీసుకున్నాను సార్, నేను భగవద్గీత తీసుకున్నాను. డైలీ కూడా చదువుతున్నాను నేను. ఓకేనా? చాలా ఇష్టం అండి నాకు భగవద్గీత అంటే. దాంట్లో అంటే నేను ఎక్కువ వీడియోసే చూశాను, ఎలాగ కృష్ణుడిది ఏంటి దాని గురించి ఏంటి అనేది చదువుదామనే కాన్సెప్ట్తో మా మిస్సెస్ కూడా తీసుకోండి అంటే తీసుకున్నాను అనమాట. ఓకే, మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఈ లైన్ చూస్తే మర్చిపోయింది. మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఈ లైన్లో ఉంటే ఎప్పుడు అవుతున్నా అనిపించింది నాకు నిజంగా. చాలా పెద్ద లైన్, దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుందేమో ఈ లైన్ ఇది.